దేవుళ్లకు ఎక్కడైనా ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. కానీ అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయిపల్లె గ్రామంలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. ఈ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మగవాళ్లు పొంగళ్లను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం సంజీవరాయునికి పొంగళ్లు పెడతారు. సంక్రాంతి కంటే పొంగళ్లు పండుగనే గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటారు. గ్రామానికి చెందిన వారు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహం అంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్ఠించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికి సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళలకు ఈ ఆలయ ప్రవేశం నిషేధం. కేవలం చిన్నపిల్లలు, మగవారికి, వృద్ధులకు మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఆలయం బయట గేటు వద్ద నుంచే మహిళలు దేవుణ్ణి దర్శించుకుంటారు. అంతేకాకుండా స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కూడా మహిళలు ముట్టుకోరు. అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి దానిని అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవరోధాలు లేకుండా పాటిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లె గ్రామం. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ప్రతి సంక్రాంతి ముందు వచ్చేటువంటి ఆదివారం నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వచ్చేసి లోపలికి ఆడవాళ్ళకు ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవాళ్ళే పాల్గొంటారు. దేవుని ప్రసాదం కూడా ఆడవాళ్ళకి ఇవ్వరు. మొత్తం జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో మగవాళ్ళే పాల్గొంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆ ఆచారం అలాగే కొనసాగుతుంది. ఒక అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేవాడు. అతడు ఆడవాళ్ళు పెట్టి తినేవాడు కాదు, అంటే మగవాళ్ళు పెట్టేనే తినేవాడు. అతడు ఈ ఊరి నుంచి వెళ్తూ ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించి మీరు ఈ విధంగా పూజ చేసుకోవాలి, మీ ఊరికి మంచి జరుగుతుంది, దీనికి ఉన్నటువంటి పద్ధతులు ఇవి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ ఆచారం అలాగే కొనసాగుతుంది. సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం నాడు ఉదయం నుంచే గ్రామంలోని పురుషులంతా కలిసి నైవేద్యానికి కావాల్సిన సామాగ్రిని బుట్టలో ఆలయానికి తీసుకువచ్చి పొంగళ్లు వండి సంజీవరాయునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని గ్రామస్తుల నమ్మకం. అంతేకాకుండా స్వామివారికి కానుకలుగా బెల్లం, చక్కెర, టెంకాయలను ఇస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడని, పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడేవాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన వెళుతూ గ్రామంలో ఓ శిలను నాటి దానిపై లిపిని రాసి సంజీవరాయునిగా నామకరణం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయానికి హద్దులు ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి మగవారే పొంగళ్లు పెట్టాలని చెప్పారని, అప్పట్నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు వివరిస్తున్నారు. ఇక్కడ సంజీవరాయునికి ఆలయం కూడా నిర్మించలేదు. అప్పట్లో ఈ శిలా ఫలకాన్ని ప్రతిష్ఠించిన బ్రాహ్మణుడు గ్రామస్తులకు కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పడం, అందువల్లే ఆలయం నిర్మించలేదని స్థానికులు చెబుతున్నారు. సూర్యకిరణాలు నేరుగా రాతిపై పడేట్లు ఉండాలని సూచించడంతో అలాగే వదిలినట్లు తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో సంజీవరాయుని పొంగళ్లు పెద్ద పండుగలా చేసుకుంటున్నారు. సంజీవ స్వామి దేవడం పురాతన కాలం నుంచి ఇది ఎంతో అభివృద్ధి చెందుతుంది. బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చేసి ఆ రాయిని ఇక్కడ మలచి ఇక్కడే ప్రతిష్ఠించి ఒక రాత్రి లోపల అన్ని చేసినాయని చెప్పి అందరూ అనుకుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళంతా నెక్స్ట్ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందిపోతుంది. ఉద్యోగరీత్యా కానీ అందరూ సంతోషంగా ఇక్కడ బాగా చేసుకుంటారు. పొంగళ్ళు పెడతారు. ఆడవాళ్ళు లోపలికి వచ్చే అర్హత లేదు కాబట్టి అంటూ ముక్కని సోకకుండా కేవలం మెయింటైన్ చేస్తున్న వారు ఇప్పుడు కూడా అట్లే ఉంది.